సండే అంతా చికెన్ తిని నోరంతా కారం కారంగా ఉంటుంది కదా. అప్పుడైతే ఏదైనా కారం కానీ రోటి పచ్చడి కానీ చేసుకొని తిందామా అని అనిపిస్తుంది కదా. అలాంటప్పుడైతే మనం ఒక రెసిపీతో మనం ముందుకు వచ్చేద్దాము. ఇదైతే బుడంకాయ అంటారనమాట. దీన్ని బుడంకాయ చీలల్లో చాలా బాగా వస్తుంది. వీటిని అయితే ఇప్పుడు అమ్ముతున్నారు కూడా. ఈ బుడంకాయతోనైతే మనము రోటి పచ్చడి అయితే చేసుకుందాం. రోటి పచ్చడి చేసుకొని అన్నంలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఆ టేస్టే వేరనమాట. ఇంకా పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, కాసింత ఉప్పు, ఒక్క బుడంకాయ వేసుకొని రోట్లో నూరుకొని తిన్నామనుకోండి, ఆ వేడి వేడి అన్నంలో ఇంకా చాలా బాగుంటుంది. అలాగా చేసుకొని చూద్దాము ఈరోజైతే. దానికి కావలసిన పదార్థాలు అయితే ఒక 10 మన టేస్ట్కి తగినంత పచ్చిమిరపకాయలు అన్నమాట. పచ్చిమిరపకాయలు ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాము. ఒక మీడియం సైజ్ లావుగా ఉన్నవి ఒకటిన్నర, మన ఇష్టం అది. ఇంకా ఒక బుడంకాయకైతే ఇన్ని అయితే సరిపోతాయి అన్నమాట. ఇంకా 1 టీ స్పూను సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఎప్పుడైతే మనం కట్ చేసుకుందాం బుడంకాయని. తొక్క తీయనవసరం లేదు, అలాగే కట్ చేసుకోవచ్చు. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము, ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని. ఇప్పుడైతే కట్ చేసుకుందాం. ఇప్పుడైతే బుడంకాయని కట్ చేసుకున్నాం, సన్నగా కట్ చేసుకున్నాం. ఫస్ట్ వెల్లుల్లిని కట్ చేసుకున్నాం. ఇలాగా నైఫ్తో కానీ ఇలా మనమైతే కొడవలు తీసుకొని కొడవలతోనే కట్ చేసుకుంటాం అన్నమాట. ఇది షార్ప్గా ఉంటుంది. ఇలాగా కట్ చేసుకోవాలి సన్నగా. ఇవి మనం రోట్లో అయితే త్వరగా మెదగడానికి అన్నమాట. లేదంటే ఒక్కొక్కటే వేసుకోవచ్చు. అలా దంచుకున్నప్పుడైతే పళ్ళల్లో చుట్టింది అన్నమాట. ఇది పచ్చిమిరపకాయ చిట్టింది అనుకోండి, ఇంకా అంతే ఏంటి, రోట్లో వేసి దంచినప్పుడు అంతా కారం అయితే కంటికి పడుతూనే ఉంటుంది అన్నమాట. నాకైతే అలా ఎన్నిసార్లు పడింది. అలాగా చెప్తున్నాను. చిన్నగా దంచుకోవాలి, అది జోరుగా ఉంటుంది కాబట్టి ఇంకా మెదగడం చాలా కష్టం అన్నమాట. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు దంచేటప్పుడు ఖచ్చితంగా పడుతుంది. ఉల్లిగడ్డ కారం నూరేటప్పుడు కూడా అంతే. అలా ఆవేశంగా దంచుతాం అనుకోండి, టప్పని కళ్ళలో పడుతుంది అంతే. ఎవరికైనా పడిందో లేదో తెలియదు కానీ నాకైతే పడిందండి. ఇంకా ఆ రోజంతా 1 గంట వరకు ఇంకా కన్ను తెరిచేదే లేదు. అంతా కంట్లో నీళ్ళంతా కారిపోతుంటాయి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సన్నగా ఒప్పల్ని అయితే కట్ చేసుకోవాలి. దీంట్లో విత్తనాలు అయితే ఉంటాయి. విత్తనాలను కూడా పడేయకూడదు. అవి కూడా పచ్చడిలోకి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క విత్తనం పంట కింద నలుగుతూ ఉంటే దాని టేస్టే వేరే ఉంటుంది. పంట కింద పడినప్పుడంతా అది కూడా నమిలేసేయాలన్నమాట. ఇది బుడంకాయని తినడం వల్ల డైజెషన్ అయితే బాగా అవుతుంది. ఇంకా మనకి జీర్ణక్రియ అయితే బాగా జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైనా ఒకసారి ఇలా బుడంకాయ సీజన్లో దొరుకుతాయి కదా, చేసుకొని పచ్చడి తినండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైతే రోట్లో పచ్చడి వేసుకొని మనం దంచేసుకుందాం. ఇదైతే రెడీ అయిపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇవి కూడా ఆనియన్స్ కూడా అలాగా ఒక మోస్తరుగా కట్ చేసుకున్నాము, ఉప్పు వేసుకొని. ఇప్పుడైతే రోట్లో ఇవైతే
వేసేసుకుందాము. ఇవన్నీ వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొంచెము మనం తీసి పెట్టుకున్నాము, తర్వాత వేసుకోవచ్చు. ఆనియన్స్ ఈ బడే సహాయంతో మనమైతే ఇలా దంచుకుందాం. ఉప్పు కూడా వేసేసుకుందాం ఒకటేసారి. ఉప్పు వేసేసుకొని ఇలా రోట్లో వేసేసి దంచేసుకుందాం. ఇలాగ కచ్చా పచ్చగా దంచుకుందాం.